UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్యామ్. రైట్, ఈరోజు అయితే జానీ మాస్టర్ సంబంధించిన విషయాలు అయితే చాలా క్వశ్చన్ మార్క్ అయితే మార్పడం జరిగింది. వాటికి సంబంధించిన విషయాలను ఈరోజు మనం ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అయినటువంటి నటికుమార్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ దగ్గరకు వస్తే చాలా విషయాలు కూడా అంటే బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళ గురించి కూడా పుట్టుపూర్వకాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఏ విషయానికైనా. రైట్, ఇప్పుడు జానీ మాస్టర్ విషయం చూసుకుంటే తను చాలా డౌన్ టు ఎర్త్ అని చెప్పని చాలా కష్టపడి పైకి వచ్చిన స్థాయిలో ఈరోజు నేషనల్ అవార్డు గ్రహీత కూడా అయ్యడం జరిగింది. అయితే చాలామంది ఫస్ట్ ఆయన మీద ఈ అబ్యూజింగ్ కేసు ఏదైతే వచ్చిందో దానిపైన వచ్చిన ఫస్ట్ ఎలిగేషన్ ఏదైతే జరిగిందో దానిపైన ప్రతి ఒక్కరు కూడా అన్నది రాజకీయ కుట్ర అని చెప్పని అంటున్నారు. అదేవిధంగా యూనియన్కి సంబంధించిన ఇష్యూలోనే ఆయన మీద కక్షపూరితంగానే చేశారని చెప్పని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు పుట్టుపూర్వతాలకి నాకు జాతకాలు చెప్పే వేణుస్వామిని కాదు ఫస్ట్. కాకపోతే ఏంటంటే మా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి, మా ఇండస్ట్రీలో మేము పుట్టి పెరిగి కలమ్మ తల్లి తిండి తింటున్నాం కాబట్టి మా మీద అభియోగాలు వస్తూ ఉంటే ఒకరు చేసిన తప్పుకి ఎంటైర్ ఇండస్ట్రీలో ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, ఆ అక్క చెల్లెలు ఇబ్బంది పడుతుంటారు. అందరూ అలాంటి వాళ్ళని చెప్పి బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళ బాధని వాళ్ళ కష్టాన్ని మనం చూడలేక ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి. ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వకపోతే ఆడపిల్లలు వచ్చి చెప్పలేరు కదా. ఓకే, నేను కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పట్లే, కాస్టింగ్ కౌచ్ ఉంది, మీకు కాస్టింగ్ కౌచ్ ఉంది. కాస్టింగ్ కౌచ్ ఉంది కాబట్టి హీరో వచ్చి హీరోయిన్లు చేసుకుంటున్నారు, హీరోయిన్ వచ్చి డైరెక్టర్లు చేసుకుంటున్నారు, డిఫరెంట్ చేసుకుంటున్నారు. ఈజ్ అ లవ్ ఉంది, కాస్టింగ్ కౌచ్ ఉంది, ఈ రిలేషన్షిప్ అన్నీ ఉంటాయి. మనమే సినిమా ఇండస్ట్రీ గొప్ప కాదు, ఎంటైర్ అన్నింటిలో కూడా ఉంటాయి, అన్ని రంగాల్లో ఉన్నాయి సార్, అన్ని రంగాల్లో ఉంటాయి. అయితే జానీ మాస్టర్ మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా జానీ మాస్టరా? ఆ అమ్మాయి ఎవరో సినిమా ఇండస్ట్రీ అంతా అమ్మాయి వాళ్ళిద్దరూ లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఆగిపోద్దా? లేదు కదా. ఇది మొత్తం టోటల్గా ఆ అమ్మాయి 7 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ పడుతుంది. 40 పేజీలు స్టేట్మెంట్ ప్రకారం మాకు తెలిసిందంటే, నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళట్లా, ఓన్లీ మా ఇండస్ట్రీలో మా పరువు తీసినందుకు మేము అడుగుతున్నాం అంతే తప్ప. ఇండస్ట్రీలో ఛాంబర్ పెద్దలు ఉన్నారు. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? నేను ఎవరిని ప్రశ్నించాలో తెలియక నేను డైరెక్ట్గా ఎవరిని ప్రశ్నించాలో నాకు అర్థం కావట్లే. ఇక్కడ మా ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందా అబ్బాయి తప్పు చేసిందని డిసైడ్ చేయవలసింది పోలీసులు, న్యాయస్థానం, మేము కాదు. మేము ఓన్లీ మా ఛాంబర్ ఒక కమిటీ పెట్టింది. ఆ కమిటీలో రిపోర్ట్ సబ్మిటెడ్ ఈజ్ గవర్నమెంట్, రిపోర్ట్ సబ్మిటెడ్ ఈజ్ పోలీస్ స్టేషన్. అది మాది ప్రాథమికం కాదు. మా కాడకు వచ్చిన ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో ఆ రిపోర్ట్ ప్రకారం ఈ తప్పు జరిగింది అని చెప్పి మేము డైరెక్ట్గా యూనియన్ నుంచి ఆ ఇద్దరినో సస్పెండ్ చేస్తాం. అంటే ఇక్కడ వన్ సైడ్ కాకుండా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, ఆ కమిటీకి, ఝాన్సీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మాయి తప్పు కనబడుతుంది, అబ్బాయి తప్పు కనబడుతుంది. కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేశారు, కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇద్దరిని సస్పెండ్ చేయాలని నేను అడుగుతున్నా. మీరు ఒకరికి అన్యాయం చేస్తే ఒకరు న్యాయం చేయకూడదు. ఎందుకంటే ఇద్దరికి 7 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఇష్టపడి లవ్ చేసిందా, లేకపోతే ఇంకోటి హరాస్మెంట్ పడ్డదా, ఆమె ఎదగడం కోసం ఎదుగుదలలో జానీ మాస్టర్ సపోర్ట్ ఉంది. ఓకే, ఆమె ప్రతి ఎదుగుదలకి జానీ మాస్టర్ సపోర్ట్ ఉంది. ఇది నేను చెప్పే మాట కాదు. ఓకే, జానీ మాస్టర్ ఎదుగుదల కోసం, అమ్మాయి ఎదుగుదలకి జానీ మాస్టర్ అండదండలు ఉన్నాయి. జానీ మాస్టర్ ఇస్ లైఫ్. జానీ మాస్టర్ మొత్తం టోటల్గా ఆమె 0 నుంచి లైఫ్ తీసుకొచ్చింది. ఈరోజు షారుఖ్ ఖాన్ అవ్వచ్చు, నెంబర్ 1 కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, అసిస్టెంట్ అవ్వచ్చు, కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ తీసుకురావడానికి, ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఆయన కష్టం ఉంది, ఆయన ఆలోచన ఉంది. ఇది నేను చెప్పిన మాట కాదు. ఆ అమ్మాయి మొత్తం టోటల్గా స్టేట్మెంట్లో పెట్టిన మాటలే నేను మీకు చెప్తున్నాను. ఆ అమ్మాయి ఆ రోజు దేవుడు, ఇప్పుడు దెయ్యం ఎందుకు అయ్యాడు? ఆ రోజు మమ్మల్ని కాపాడిన గురువు ఈరోజు ఎందుకు అయ్యాడు? లైంగిక వేధింపులు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన టోటల్గా ఏదైతే ఉందో వేధింపుల్ని ఆ 16వ సంవత్సరం మైనర్గా ఉన్నప్పుడే, ఇప్పుడు పెట్టిన కేసు ఉదాహరణకు వివరాలు చూస్తే 16వ సంవత్సరమే నన్ను వేధింపులు బరి చేస్తే, ఆ వేధింపులు భరించి నువ్వు అంత సరదాగా, అంత చక్కగా, అంత నవ్వుతూ, అంత టోటల్గా ఇంత టాప్ దీనికి వెళ్ళగలిగావు అని ప్రశ్నిస్తున్నాను ఆ అమ్మాయిని. జానీ మాస్టర్కి వాళ్ళకి రిలేషన్షిప్ ఉండొచ్చు. ఓకే, జానీ మాస్టర్కి వాళ్ళకి ఏదైనా దగ్గరుండి రిలేషన్షిప్ ఇప్పుడు చెడిపోయి ఉండొచ్చు. ఆ చెడిపోయి ఉన్న పక్కన వెనకాల ఈ అమ్మాయి వెనకాల ఎవరైనా రాజకీయ కోణంలో ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ మా సినిమా ఇండస్ట్రీలోనే కొంతమంది ఉండొచ్చు.
ఆ ఉండి ఇక్కడ ఏమైనా జానీ మాస్టర్ని దెబ్బతీయడానికి, జానీ మాస్టర్ ఇస్ టోటల్గా స్టార్ ఇమేజ్ ఇస్ ద ఇండియాకి స్టార్ అవుతున్నాడు కాబట్టి ఆ విధంగా ఏమైనా ఆయన దెబ్బతీయడానికి, లేకపోతే ఈ అమ్మాయి ఆల్రెడీ కొరియోగ్రాఫర్గా నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది కాబట్టి ఈయన దెబ్బతీస్తే ఈయన కంపెనీలన్నీ ఆమెకు వస్తాయనో ఇక్కడ ఏదో ఒక రాజకీయ కోణంలో జరుగుతుంది. ఆ కోణాన్ని మనం బయట పెట్టాలి. ఇది ఛాంబర్ వారు పూర్తిగా ఎంక్వైరీ చేశారా? ఇది నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ లేఖిక వేధింపులు అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ 1 hour 2 hours అయితే మనం కాజ్ ఆఫ్ యాక్షన్ తీసుకోవచ్చు. మనం ఆమె చూస్తుంటే అన్నీ కూడా కరెక్ట్గా కనబడి ఇప్పుడు లేఖిక వేధింపులు ఆమె చెప్తుంది ఒక బొంబాయిలో హోటల్స్, ఇది 5-star హోటల్. 5-star హోటల్లో మనకు జరిగినప్పుడు అన్యాయం ఇమ్మీడియట్గా కిందకి చెప్పొచ్చు. మన సిటీమ్స్ ఉన్నాయి, మన ఫోన్లు ఉన్నాయి, మనం ఎందుకు చెప్పలేదు? అలాగే మీరు మొత్తం టోటల్గా ఒక కార్వేన్లో 200 మంది పోలీసులు ఉంటారు, 200 మంది సినిమా వాళ్ళు ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మేనేజర్ ఇది మస్ట్ అండ్ షూట్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పలానా దగ్గర మేము షూటింగ్ చేస్తున్నాం, పలానా అంతమంది లేడీస్ ఉన్నారు, పలానా అంతమంది జెంట్స్ ఉన్నారు, ఇది మాకు సెక్యూరిటీ పెట్రోలింగ్ కల్పించవలసిందిగా కోరుతున్నాం, లేడీస్ కానిస్టేబుల్ పంపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మనం అక్కడ బాత్రూమ్లకు కానీ వాటికి కానీ వెళ్తాను, కార్వేన్లు కాదు జూనియర్ ఆర్టిస్టులు కూడా మేము బాత్రూమ్స్ అరేంజ్ చేయాలని రూల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు మనం అక్కడ ఆల్రెడీ మీ మొత్తం ఛాంబర్ చెప్తుంది మేము అన్ని రూల్స్ పాటిస్తున్నాం. నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా చెప్తున్నా. మరి అన్నీ పాటిస్తున్నప్పుడు మీకు ఆ కార్యంలో అఘాయిత్యం జరుగుతున్నప్పుడు బలవంతపు చేస్తున్నప్పుడు మరి మీరెందుకు అనలేదు, మీరెందుకు బయటకు రాలేదు, మీరెందుకు బయట మన జనాలకు చెప్పలేదు, ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? మీ ఫోన్ లాక్కుంటే మీరు అన్నీ చేసుకుంటే ఇన్ని రోజులు మీరు ఎలా ఉండగలిగారు? ఇప్పుడు వచ్చి మీరు నాన్సింగ్ పోలీస్ స్టేషన్కి ఎలా రాగలిగారు, ఛాంబర్కి ఎలా రాగారు? 15 రోజుల ముందు ఛాంబర్ కంప్లైంట్ వచ్చిందంట, ఛాంబర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందంట. మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం టోటల్గా ఆయన తప్పు చేశాడని చెప్పి ఆయన నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్తున్నారు ఆ భరద్వాజ్ గారు. మేధావి ఆయన చాలా మేధావులండి అన్నింటికి. ఆయన ఎప్పుడు కూడా 1 side ఉంటాడు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ అంటే పడదు, ఆయనకు పవన్ కళ్యాణ్ మనుషులంటే పడదు, ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినంటే పడదు. ఇది నిరపక్షపాతంగా జరగలేదు. ఈ ఛాంబర్లో మొత్తం టోటల్గా కరెక్ట్గా జరగలేదు. పోలీసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి డ్యాన్స్ యూనియన్ కానీ నేను ఫెడరేషన్ కానీ ఛాంబర్ని కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఇద్దరిని సస్పెండ్ చేయండి. ఇద్దరిని సస్పెండ్ చేస్తే ఇండస్ట్రీ ఆగిపోదు. ఇండస్ట్రీ మొత్తం టోటల్గా మూసేయాల్సిన అవసరం లే. టాప్ వీళ్ళకంటే టాప్గా ఉన్న డాన్సర్స్ ఉన్నారు, డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ 2 people అని సస్పెండ్ చేసి ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సవ్యంగా సాగుతుంటే ఎవరు దోషి ఎవరు నిర్దేశం తేలుతుంది. అప్పుడు మనం మళ్ళీ తీసుకోవచ్చు. దయచేసి ఇద్దరిని చేయండి, ఒక్కరు చేయొద్దు. ఇక్కడ నేను ఈ అమ్మాయి విషయంలో ఇక్కడ నేనేమడుగుతున్నానంటే ఇక్కడ మీరు అమ్మాయిలో నిజంగా తప్పు జరిగితే మీ చేతిలో మీరు ఆ రోజు మీ స్వార్థం కోసం మీరు ఎదుగుదల కోసం మీతో 50 మంది ఒకరు ఉంటారు డాన్సర్స్, వాళ్ళందరూ చాలా టాప్లో ఉంటారు. అడ్డదారిలో వచ్చేసి మీరు టాప్ నెంబర్ 1 అయిపోదామని మీరు ఏదో మీ స్వార్థం కోసం లోపరుచుకోనో ఏదో వాళ్ళు ఏదో అడిగారు మృగాలు, మీరు మానప్రాణాలు మీరు లోపరిచి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మొత్తం టోటల్గా అయిపోయి మళ్ళీ మీకు ఏదో రిలేషన్ చెడితే మళ్ళీ ఈ విధంగా కంప్లైంట్ పెట్టడం ఇది కరెక్టా? అవసరమైతే పని చేసుకోండి, అవసరమైతే ఆదిపరాశక్తి ఇవ్వండి, అంతే తప్ప మీ ఇష్టం ఉండి మీరే వెళ్ళారు రిలేషన్షిప్ మళ్ళా లేక వేధింపులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా జరుగుతున్న ఇండస్ట్రీలోనే కదా సార్. మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ ఇండస్ట్రీ మీద మచ్చ పడకూడదని మీరు మాట్లాడదాం అంటున్నారు. ఇండస్ట్రీ మీద మచ్చ పడకూడదు, దాని గురించే నేను మాట్లాడుతున్నాను, దాని గురించే మీరు చెప్తున్నాను, ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి వాయిస్ రేజ్ చేయాలి కాబట్టి అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేవన్నీ కూడా మ్యాక్సిమం కనీసం విడతలుగా ఒక్కొక్కరి సమస్య అనేది బయటికి రావడం జరుగుతుంది. దాని మీద ఇప్పటికొచ్చి కూడా చర్యలు అనేవి పూర్తి అయినట్టు విషయాలు కూడా మీరు ఎప్పుడు కూడా బయటికి చెప్పాల, దాని మీద తీసుకున్న యాక్షన్ల గురించి కూడా ఎప్పుడు చెప్పాల సార్. ఆడపిల్ల కంప్లైంట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టకూడదు, మనం గుట్టు చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. అసలు నిన్న కూడా ప్రెస్ మీట్ రాంగ్, నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదు, స్వార్థంతో పెట్టిన ప్రెస్ మీటే, పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా పెట్టిన ప్రెస్ మీటే అంతే. భరద్వాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు. అంటే భరద్వాజ్ గారు అంటే పర్సనల్గా అంటున్నారా లేకపోతే పర్సనల్గా చెప్తున్నా? పర్సనల్గా ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో నేను చూసింది అర్థం ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టకూడదు, పెట్టేటప్పుడు ఎంక్వైరీ చేసి ఇద్దరిది తప్పు ఉంది, ఒక్కళ్ళు తప్పు కాదు, ఇది ఇద్దరిది తప్పు ఉంది, ఇది ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్లో తేలుతుంది. ఇప్పుడు ప్రాథమికంగా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సెక్షన్లు పెడతారు, సెక్షన్లు పెట్టిన తర్వాత నాన్ బెయిలబుల్ అయితే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ కూడా మొత్తం తీసుకొని కోర్టు వారు అది నిజమని నమ్మితే కోర్టు వారు కొంచెం రిమైండ్ చేస్తారు, లేదని కూడా బెయిల్ ఇస్తారు. ఈజ్ యాజ్ పర్ లా.
అవును సార్. మా దాకా రిపోర్ట్ మేమేం ఛాంబర్ నుంచి ఏం చేస్తాం, మేము భరోసా ఇవ్వడం కోసం, మా ఛాంబర్ ఉంది మీకు అండగా ఉన్నామని చెప్పడం కోసం ఓకే నేను ప్రెస్ మీట్ పెట్టామని చెప్పారు. కానీ పెట్టేటప్పుడు 15 రోజుల్లో 7 సంవత్సరాల్లో ఒక్కసారి ఆమె పెట్టర్లు కానీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి చూస్తే దేవుడు, గురువు, దైవం. ఈరోజు దెయ్యం ఎందుకు అయ్యాడు? ఈరోజు మంచిగా ఉన్న మీ రిలేషన్షిప్ ఈరోజు మీకు వచ్చిన తర్వాత మీరు చెప్పినవన్నీ నిజాలు అవ్వచ్చు, మీరు మోసపోవచ్చు, మిమ్మల్ని వేధించవచ్చు, మిమ్మల్ని భయపెట్టవచ్చు. కానీ ఈరోజు మీరు చెప్తున్న విషయాలు, ఇప్పుడు మీరు చెప్తున్న మొత్తం స్టేట్మెంట్లో కూడా అక్కడెక్కడ భయపడి మీతో స్టేట్మెంట్ ఇప్పించినట్టు కనబట్లా, అక్కడ భయపడి మీరు మొత్తం టోటల్గా మైక్లో చెప్పినట్టు కనబట్లా. షారుఖ్ ఖాన్ దగ్గర కానీ మీరు మొత్తం టోటల్ షారుఖ్ ఖాన్ గారి దగ్గర అన్నీ నేను వీడియోస్ చూసేటప్పుడు ఈజ్ రిలేషన్షిప్ బెస్ట్ రిలేషన్షిప్ ఈజ్ మొత్తం టోటల్గా బెస్ట్ సుశురాలుగా ఉంది. అది సుశురాలుగా నేను అంటున్నాను, వాళ్ళు ఏ రిలేషన్షిప్ నాకు తెలియదు. కనుక అలాంటి వ్యక్తిని మనం ఇద్దరిని కూడా ఒక్కసారి ఆలోచించి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దాంట్లో మనం దూరకూడదు. కనుక ఆ అమ్మాయికి మనం సెక్యూరిటీ ఇవ్వడం అనేది అమ్మాయి విక్టిమ్ కాబట్టి అమ్మాయి చేసుకోవచ్చు, మనం సపోర్ట్ చేయాల్సిందే. కానీ ఆ అమ్మాయి కూడా ఇక్కడ కనబడుతుంది కాబట్టి, ఇద్దరిలోని కనబడుతుంది కాబట్టి మనం సస్పెండ్ చేయాలి అని అంటున్నాను. ఇంకోటి ఛాంబర్ రిపోర్ట్స్ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు స్వప్నాదత్ గారు, సుప్రియ గారు అందరూ ఉండేవారు. ఇప్పుడు ఎవరో కనబడట్లేదు, ఎవరెవరో ఉన్నారు. ఒక కమిటీకి మా ఆస్థాన విద్వాంసుడు దాము, ఈయన భరద్వాజ, వీళ్ళ దగ్గర న్యాయం దొరుకుతుంది ఎలాగనుకుంటారు? వీళ్ళు వన్ సైడ్ చేస్తారు, వీళ్ళు డబల్ చేయరు. నేను అది న్యాయం జరగలేదు అని చెప్పి ఆ రిపోర్ట్ నేను చెప్పగలుగుతాను, నేను ఛాలెంజ్ చేస్తాను. ఓకే, నేను ఛాలెంజ్ చేస్తాను. ఈ గతంలో జరిగిన ఏదైనా ఉన్నాయా అంటారా? ఏమండి, గతంలో ఆమె పూనం కవర్ కంప్లైంట్ ఇచ్చానంటుంది. ఆ కంప్లైంట్ కాపీ ఏమైంది, ఆ కంప్లైంట్ రిపోర్ట్ ఏమైంది? గతంలో ఎవరికైనా జరిగేటప్పుడు మీరు ఏమైనా మొత్తం టోటల్గా మీ కమిటీ పార్టిసిపేట్ చేసిందా లేదా? పార్టిసిపేట్ చేసి సబ్మిటెడ్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు లేదా రిపోర్టు? ఎవ్రీడే షూటింగ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారా? ఎవ్రీడే షూటింగ్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఎంతమందికి మనం అక్కడ సెక్యూరిటీ కల్పిస్తున్నాం, ఎంతమందికి మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాం, ఎంతమంది మనం సీసీ కెమెరాలు పెడుతున్నాం, ఎంతమంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు, ఆ మేనేజర్లు కరెక్ట్గా ఉన్నారా లేదా, రిపోర్ట్ సబ్మిట్ చేశారా లేదా, ఆ రిపోర్ట్స్ అన్నీ ఎక్కడున్నాయి? మనం 2018లో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు ఆ పాటించిన సపోర్ట్స్ ఎక్కడున్నాయి, రిపోర్ట్స్ ఎక్కడున్నాయి? మనం ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మనం కార్వెన్లు ఇచ్చేటప్పుడు అన్నీ ఇచ్చేటప్పుడు సీసీ కెమెరాలు పెట్టాలని డిసైడ్ అయినప్పుడు, ఆ సీసీ కెమెరాలు ఉండాలి అని అనుకున్నప్పుడు అన్ని దగ్గర కూడా లొకేషన్లో ఆ ఫుటేజ్లన్నీ కూడా ఎవరి వీక్ ఫెడరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, ఫెడరేషన్ సబ్మిటెడ్ కమిటీకి సబ్మిట్ చేయాలా. మరి మేనేజర్ బాధ్యత, మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ మీరు తీసుకున్నారా లేదా? ఈ కమిటీకి బాధ్యత ఉందా లేదా? మరి ఇప్పుడు ఏదో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఆ అమ్మాయి కంప్లైంట్ జానీ మాస్టర్ తప్పు అని అనడం కరెక్ట్ కాదు. జానీ మాస్టర్ ఇద్దరు కూడా ఆ కేసు తేలిన దాకా ఇద్దరిని సస్పెండ్ చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఆడపిల్లలకు నా ఒకటే విన్నపం, మీరు ఆదిపరాశక్తి అవ్వండి. మీరు మీ దానికోసం ఈరోజు స్వార్థం కోసం ఈరోజు మీరు ఏదో అంటే నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అందరి కోసం చెప్తున్నా, మీరు ఈరోజు అవసరమైన విషయాలు కానీ ఈరోజు మీరు ఏదో మీ స్వార్థం కోసం ఈరోజు రాత్రి అందరం ఎక్కుదామని కానీ, లేకపోతే ఒక క్యారెక్టర్ వస్తుందని కానీ మీరు చేస్తున్న తప్పుకి మీ జీవితాన్ని పరంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీకు టాలెంట్ ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం వస్తుంది. ఒక జానీ మాస్టర్స్ ఇండస్ట్రీ సొత్తు కాదు, ఒక త్రివిక్రమ ఇండస్ట్రీ సొత్తు కాదు, ఒక నట్టికుమార్ ఇండస్ట్రీ సొత్తు కాదు. టోటల్గా ఇండస్ట్రీ అనేది అందరిది. ఇండస్ట్రీలో మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీకు ఉదాహరణకు ఒకటే మీకు చెప్పారు, మళ్ళా మీకు చెప్తున్నా, మీకు రమ్యకృష్ణ గారి స్టేట్మెంట్ చూడండి, ఒక ఆమని గారి స్టేట్మెంట్ చూడండి, ఒక రవళి గారు, ఒక రోజా గారు, వీళ్ళందరూ రాధిక గారు, ఒక చిన్మయ్య గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు. ఈ టాప్ లెవెల్లో ఉండేటప్పుడు వాళ్ళందరినీ కూడా మనం ఒక్కసారి వాళ్ళు ఇది టాప్ లెవెల్లో వెళ్ళారు, వాళ్ళకి వచ్చాయి ఒడిదుడుకులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, చునుతింగా తిరస్కరించారు. మనం 2 విషయాలు నేను చెప్తున్నా, అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయి చెయ్యి వేస్తే బలవంతకరం అవుతుంది. అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయిని రేపు చేస్తే అటెంప్ట్ రేప్ అవుతుంది. అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయిని మనం కానీ గట్టిగా చేస్తే మనం రేప్ కేసు పెట్టచ్చు. మోసగించేవాడు ఉంటాడు, మోసపోకూడదు. మనం మోసగించేవాడు ఉంటాడు, మోసపోకూడదు. మనం ఆడు అడిగిన రోజే మనం చెప్పుతో కొట్టుంటే, ఆడు అడిగిన రోజే మనం చనువుతో చెయ్యేసిన రోజే మనం లాగి కొట్టుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మీ స్వార్థం ఇక్కడ ఉంది. ఇక్కడ జానీ మాస్టర్ దాంట్లో అమ్మాయి స్వార్థం కనబడుతుంది. ఆ అమ్మాయి ఒక చిన్న ఒక మైనర్గా, ఒక చిన్న డ్యాన్సర్గా ఈరోజు టాప్ లెవెల్లోకి రావడానికి కారణం జానీ మాస్టర్ కనబడుతుంది. ఇక్కడ అక్షరాల కనబడుతుంది. ఆ డబ్బులు అన్ని కట్టాను కానీ అన్నీ కూడా జానీ మాస్టర్ కనబడుతున్నప్పుడు మీరు బలవంత పని ఎక్కడ కనగలుగుతాం?
బలవంతపు వేధింపులు రేపు అత్యాచారం ఎలా చెప్పగలుగుతాం? అది ఆల్రెడీ రిలేషన్షిప్లో మీరు అన్యోన్యంగా ఒప్పుకొని ఉన్నవన్నీ కూడా ఈరోజు కాదు అని అంటే ఎలాగనుకుంటాం? ఇది ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్ ఇస్ రైట్. కాకపోతే ఏంటంటే మాకు ఛాంబర్ నుంచి ఈ విధంగా ఇలా ప్రతి వాళ్ళు వచ్చి ఈ రోజు కాస్టింగ్ కౌచ్ అంటే మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రిలేషన్షిప్లో ఉండి ఇష్టం లేనప్పుడు అంటే దొంగ అంటే ఇప్పుడు లావణ్య రాజధాని కేసులు అయ్యాయి. ఇంకో వాళ్ళు ఉన్నంత వరకు డ్రగ్స్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, నువ్వు తీసుకోలేదు, నేను తీసుకోలేదు, నువ్వు సగమే తీసుకున్నావు, నేను సగం తీసుకున్నాను. ఆ రోజు తెలియదా మీకు? నువ్వు డ్రగ్స్ తీసుకున్నప్పుడు నీకు తప్పని తెలియదా? నువ్వు రిలేషన్షిప్లో ఉంటే నీకు తప్పని తెలియదా? మీరు రోడ్డు మీదకి వచ్చి ఇండస్ట్రీని రోడ్డు మీద తీసుకొస్తారా? నీకు కలమ్మ తల్లి నువ్వు ఎక్కడో ఉన్నావు తీసుకొచ్చి అవకాశం ఇస్తే నడి రోడ్డు మీద తీసుకొచ్చావు నువ్వు ఇండస్ట్రీని. అంటే నీదా పరిస్థితి? అంటే నేను ఎందుకంటానంటే ఇలా కాదు, అందరిది ఇలాగే తీసుకొచ్చి కాస్టింగ్ కౌచ్ అంటున్నారు. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. మనకు 2 కంప్లైంట్లు వచ్చేటప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేయండి, ఇద్దరికి ఆపండి, ఆపి మొత్తం ఎంక్వైరీ చేయమని పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. అప్పుడు తెలుస్తుంది, కొంచెం భయం ఉంటుంది అంటున్నాను నేను. అంతే తప్ప ఇప్పుడు నిజంగా బలవంతకరమైంది కలకట్ట అత్యాచారం జరిగింది, ఇండియా మొత్తం ఒకటైంది. ఆమె చుట్టాలు కాదు, ఆమెకు బంధువులు కాదు, ఇప్పటికీ న్యాయం జరగటానికి ప్రయత్నం చేస్తున్నారు, అవుతుంది. అంటే ఆ స్టేట్ సీఎంఏ జస్టిస్ అని చెప్పని ఇక్కడ ఒక మాట అండి, ఆ అమ్మాయికి అంత సపోర్ట్ ఇండియా అంతా ఎందుకు వచ్చింది అడుగుతున్నా. ఒక నిర్భయకి ఇండియా అంతా సపోర్ట్ ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? అమ్మాయి పోయింది, అమ్మాయి చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఈరోజు మన దిశకి జరిగిన అన్యాయం ఈరోజు ఎందుకు అంతమంది మొత్తం టోటల్గా పోరాడారు అని అడుగుతున్నా. అంటే ఇక్కడ ఒకటి విషయం వినండి, మీకు వాళ్ళందరికీ ఏంటంటే ఆ సమయంలో ఆ రాత్రి అందుబాటులో ఎవరు లేరు. ఒక ఎడారి ప్రాంతంలో ఒక ఎవరో తెలియని ప్రాంతంలో ఒక మృగాలు ఉంటారు కదా, ఒక మృగంలాగా అలా అఘాయిత్యం చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఏమీ చేయలేక నన్ను కాపాడడానికి ఎవరు లేరా అనుకుంటూ చనిపోయిన మీకు వేణం చెప్తున్నా. ఇక్కడ మీకు ఆ బలవంతం జరగలే. మీ రిలేషన్షిప్లోని మీరు చేస్తున్న అన్నీ చూస్తుంటే రిలేషన్షిప్లోనే జరిగింది అని అంటున్నాను నేను. మీకు ఓకే, ఇంకా టెస్ట్లు చాలా ఉంటాయి, వాళ్ళ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తెలుసు. అయితే ఇండస్ట్రీ అని బదలాం చేయొద్దు. నేను రిపోర్ట్స్ ఇంతకుముందు ఛాంబర్ను కూడా తప్పు పట్టడానికి కారణం ఏంటంటే, ఛాంబర్లో ఉన్న పెద్దలు మనం మీరు ప్రెస్ మీట్ పెట్టిన పెద్దలను తప్పడం ఏంటంటే, మీరు వన్ సైడ్ ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టకూడదు. మీరు మొత్తం పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలాలి. మీరు అందాక ఇద్దరిని సస్పెండ్ చేసి పెడితే బాగుంటుంది. ఇద్దరికి ఇప్పుడు అల్లు అర్జున్ గారు తొందరపాటుగా మేము క్యారెక్టర్ మేము మీకు అవకాశాలు ఇస్తామని అన్నారని తప్పేమో అనుకుంటున్నాను నేను. ఎందుకు తప్పు అనుకుంటున్నానంటే, ఆయన అవకాశం ఇవ్వచ్చు ఆమెకి, అయితే ఇద్దరిది నిజాలు తేలిన తర్వాత అవకాశం ఇస్తాం. అంతకన్నా టాప్ డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు ఇవ్వండి, అంతకన్నా టాప్ డాన్సర్స్ ఉన్నారు ఇవ్వండి. వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదా? వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ మూసేస్తామా? కాదు కదా. కనుక దయచేసి అల్లు అర్జున్ గారు కూడా తొందరపాటుగా అనౌన్స్ చేశారేమో అనిపిస్తుంది. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఏదైనా ఒక మంచి జరిగింది అని చెప్పానంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో అంటే చాలా బాగా ముందుకు వచ్చేసి దాని గురించి మాట్లాడటం, సెలబ్రేషన్ సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరుగుతుంది. అదే ఏదైనా ఒక అన్యాయం జరిగిందంటే ఎందుకని అంత త్వరగా రియాక్ట్ అవ్వరు? భయం. మా సినిమా ఇండస్ట్రీని భయం గుప్పట్లో ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఒకరు రాలే. ముసుగులు వేసుకొని కర్టన్స్ వేసుకొని 2 గెడలు వేసుకుని ఉన్నారు. ఎప్పుడైతే ఆయన సీఎం అయిపోయాడో మళ్ళీ అన్ని ముసుగులు తీశారు, టక్ మన మొత్తం టోటల్గా తయారయ్యారు, కొత్త బట్టలు కొనుక్కున్నారు, చార్టర్ ఫ్లైట్ వేశారు, ఇంకొకరు వేశారు, బొకేలు తీసుకెళ్లారు, గజమాల తీసుకెళ్లారు, సన్మానాలు తీసుకెళ్లారు. నీ అంతటి వాడు లేడు చంద్రబాబు గారు అన్నారు. కానీ కష్టాల్లో నేనే అందరూ రాకపోతే నేను మాట్లాడి ఇండస్ట్రీ అందరిని రమ్మంటే నిజంగా చిన్నవాళ్ళు వచ్చారు, ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు, ఆయన కోసం ఎప్పుడో ఉద్యోగాలు వచ్చిన సాఫ్ట్వేర్లు వచ్చారు, ఆయన అభిమానించి కార్యకర్తలు వచ్చారు, జెండా మోసే కార్యకర్తలు దెబ్బలు తిన్నారు లాఠీలతో. కానీ ఆయనతో పని చేయించుకున్న వాళ్ళు, ఆయన దగ్గర దోచుకున్న వాళ్ళు, ఆయనతో అభిమానించే వాళ్ళు, ఆయన చుట్టాలు, ఆయన బంధువులు, పలానా ఇంటి పేరు మాది, పలానా ఇంటి పేరు మీది, పలానా వాళ్ళు మాకు పలానా దగ్గర అవుతారు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా బావ వరుస అవుతాడు, అత్త వరుస అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా రాకున్నారు జగన్మోహన్ రెడ్డికి భయపడి. నేను ఒక్కటి అడుగుతా సూటిగా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో ఆయన గెలుస్తుంటే బాలకృష్ణ గారికి 50 సంవత్సరాల ఫంక్షన్ మీరు చేసేవారా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి నాకు ఒక్కటి.
చెప్పండి, ఇక్కడ కేసీఆర్ గారు గెలిచిండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తుంటే చేసేవారా? ఇండస్ట్రీ భయపడుతుంది అయితే రాజకీయానికి, రాజకీయానికి భయపడదు, రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులు వాళ్ళు అక్కడ ఎదుటి వాళ్ళకి భయపడుతుంది. ఇక్కడ ఇండస్ట్రీ భయపడే చంద్రశేఖర్ గారికి భయపడే ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు మన తరలి వెళ్లకుండా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టకుండా, అక్కడ షూటింగ్స్ కరెక్ట్గా చేయకుండా, అక్కడ మొత్తం టోటల్గా ఏది కూడా మన ఆంధ్రప్రదేశ్లో 67% ప్రజల సొమ్ము మనం తింటూ రిలీజ్ చేసి అక్కడ ఆదాయం లేకుండా ఆదాయం లేని రాష్ట్రాన్ని చేసేసింది మా తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే స్వార్థం. ఇక్కడ మా ఆస్తులు ఉన్నాయి, రేపు కేసీఆర్ గారు ఏమంటారు, మా వ్యాపారాలు ఉన్నాయి, కేసీఆర్ గారు ఏమంటారు, ఇక్కడ అది ఆ పరిస్థితుల్లో ఆ భయాల్లో ఉన్నారు. ఆ భయాల్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి నట్టి నడుమైన ముంచేశారు. అంటే అంటారు చాలామంది, మేము ఇప్పుడు షూటింగ్లు చేస్తున్నాం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి మనుషులు షూటింగ్ చేయడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి తెలుసు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అక్కడే మొత్తం టోటల్గా జిఎస్టీ అక్కడే కట్టాలి, అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, మొత్తం టోటల్గా అక్కడే ఆఫీసులు పెట్టాలి, ఇక్కడ 40% ఇక్కడ 40% అక్కడ 60% షూటింగ్ చేసుకోవాలి, అక్కడే నివాస ప్రాంతం చేసుకోవాలి మన ఆఫీసులు, ఇక్కడ 2 రాష్ట్రాల ఆఫీసులు ఉండాలి. ఆఫీసులు అవన్నీ ఉండి జిఎస్టీలు అవన్నీ గవర్నమెంట్ కడుతూ మనం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అది అక్కడ ఫైల్ చేస్తూ మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ కొన్ని 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అక్కడ వాళ్ళతో మనం షూటింగ్ చేస్తే మనం అక్కడ గవర్నమెంట్కి అక్కడ ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇక్కడి నుంచి కారులో వెళ్ళిపోయి టూరిస్టులాగా వెళ్ళి టూరిస్టులా షూటింగ్ చేసుకొని మళ్ళీ తెలంగాణలో ట్యాక్స్లు కట్టి తెలంగాణలో అన్నీ చేసుకుంటే మనం దాన్ని టూరిస్ట్ అంటారు, తాత్కాలిక వీసా అంటారు కదా, టెంపరీ వీసా. అది అంటే వీసాలు ఉండవు కానీ టెంపరీ వీసా అని అంటారు, అది చెప్తున్నామా, టూరిస్ట్ అంటారు. అదే సార్, శాశ్వత నివాసం అంటారు, గ్రీన్ కార్డు అంటే నేను అమెరికా భాషలో చెప్తున్నా. శాశ్వత నివాసం ఇక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. 2 ఐటీలు కూడా జిఎస్టీలు 2 జిఎస్టీలు కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఆఫీస్ అక్కడది, ఇక్కడ ఆఫీస్ ఇక్కడది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం టోటల్గా భయపడుతూ మా ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి వాటి విషయాల్లో బయటకు రారు. అదే జానీ మాస్టర్ మళ్ళీ నిజం నిర్భయ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చారంటే మళ్ళీ జానీ మాస్టర్ దగ్గర బుకేలు గజమాలు తీసుకెళ్తారు. రైట్. జానీ మాస్టర్కి ఈరోజు చెప్తున్నా చాలామంది నాకు తెలియదు, అసలు ఇండియాకే స్టారు, ఆయన ఇండియాలోనే మొత్తం టోటల్గా పద్మభూషణ్ వచ్చింది, అవి వచ్చాయి, చాలా గొప్ప వ్యక్తి అని అంటున్నారు. ఒక్కరు కూడా ఈరోజు ఆయన కోసం మరి ఫీట్ చేశారా? మరి ఎవరు కూడా సపోర్ట్ చేశారు? నాగబాబు ఏదో సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది, ఒక్కటి కనబడుతుంది, మరి ఇంకెక్కడ ఏం కనబడట్లేదు. మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరూ అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, దానిపై నాగబాబు గారు స్పందిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది సార్. అంటే నిర్ణయాలు అనేవి కూడా అరెస్ట్ అనేది ఏంటంటే ఇట్స్ కామన్ అండి, యాజ్ లాని చట్టాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, ఆ అమ్మాయి పెట్టింది, ఆ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమిక సమాచారం ప్రకారం కొంత సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ అంటే ఆమె ప్రాథమిక సమాచారం ప్రకారం కొంత దాంట్లో నిజ నిర్ధారణ అయ్యి ఉంటుంది. అయిన వెంటనే సెక్షన్లు పెడతారు, సెక్షన్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆల్రెడీ సెక్షన్లు పెట్టారు. సెక్షన్లు పెట్టిన తర్వాత అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు వారు బెయిల్ ఇస్తారా బెయిల్ ఇవ్వరా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, కోర్టు వారి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్ సాక్షి షీట్ వేసేటప్పుడు అసలు నిజ నిర్ధారణ ఏంటి, ఎన్ని ఎవిడెన్స్ దొరికాయి, ఎంతమంది సాక్షులు ఉన్నారు, ఎన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేయగలుగుతున్నారో ఇవన్నీ ఉంటాయి. కనుక మన ఏ కేసునైనా సరే మనం ఎదుర్కోక తప్పదండి. యాజ్ మన లా అలా చెప్తుంది, చట్టం చెప్తుంది. కాబట్టి వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళు కంపల్సరీ పోలీసులు చేయాల్సిన పోలీసులు చేస్తారు. కనుక అప్పుడు దాకా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని నేను అంటున్నాను. ఓకే సార్, అక్కడ వరకు ఓకే. అయితే ఈ శిక్షలన్నిటి కూడా లా చూసుకుంటే ఓకే అక్కడ వరకు. ఇప్పుడు ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు ఎవరు తప్పు అనేది తెలిసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మీ ఇండస్ట్రీ నుంచి? ఏముండదండి, మళ్ళీ అవకాశాలు ఇస్తారా తీసుకొచ్చి? ఎవరికి? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఏమండి, నేను ఒక్క మాట అడిగిస్తారా, టాలెంట్ ఉంటే అప్పుడు ఎవరు ఆపలేరు, ఏ మెంబర్షిప్లు ఆపలేరు. ఈ అందరూ కలిపి మళ్ళీ ఒక ఇప్పుడు మెంబర్షిప్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్, ఆ రకంగా కూడా వచ్చి మళ్ళీ పని చేసుకుంటారు అప్పుడు? కాదు అంటూ ఉండదులేండి అలాగే. ఎందుకంటే ఈ యూనియన్ స్ట్రాంగ్, డాన్స్ యూనియన్ స్ట్రాంగ్, మెంబర్షిప్ లేదని. ఇప్పటికీ డాన్స్ యూనియన్ స్ట్రాంగ్ అయినా కానీ ఇప్పటికీ అందులో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పని అవకతవకలు కామన్ అండి, చాలా గొడవలు యూనియన్లో అవకతవకలు చాలా జరిగినాయి. కాదు కదా, యూనియన్లో అవకతవకలు ఉంటాయి కానీ నాన్ మెంబర్షిప్ చేయడానికి లేదు, నాన్ మెంబర్షిప్ చేయడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే నేనేమంటున్నానంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంటుంది, ఏముంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారని నేను అంటాను. ఉండొచ్చు, మేబీ ఓకే, ఎవరో ఒకరు ఉండొచ్చు, ఉండకుండా మరి గబగబ చకచక జరిగాయి నేను. అయితే ఇది ఎప్పుడో జరిగింది, ఈ మధ్యకాలంలో మరి ఎందుకు జరగలేదు, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ మరి చాలా ఫాస్ట్గానే తీసుకున్నారు.
జానీ మాస్టర్ తప్పు ఉంటే జానీ మాస్టర్ని అరెస్ట్ చేయాల్సింది, జానీ మాస్టర్ని సస్పెండ్ చేయాల్సింది. కానీ ఆ అమ్మాయిని కూడా నాకు అక్కడ దాంట్లో కూడా అమ్మాయిని ఇద్దరిని సస్పెండ్ చేస్తే ఇండస్ట్రీలో కొంచెం ఈ నమ్మకం కలుగుతుంది. పెట్టారా సార్ మీరు ఈ ప్రపోజల్ ఏమైనా పెట్టారా? అంటే కమిటీకి చైర్మన్ ఛాంబర్కి ఏమైనా పెట్టారా? ఏం పెడతాం, ఏం పెట్టాలి? ఎవరు పట్టించుకున్న లేరు అక్కడ, పట్టించుకోరు అక్కడ. నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ కదా, అవును సార్. ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు 50 సంవత్సరాలు కన్ఫర్మేషన్, 50 సంవత్సరాల ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు మాకే తెలియదు. 50 సంవత్సరాల ప్రోగ్రామ్ జరుగుతుందో తెలియదు. అక్కడ ఎవరెవరు డబ్బులు పంచుతున్నారో తెలియదు. అవకతవకలు అని చెప్పారు కదా మీరే, అవకతవకలు అన్ని దిక్కులే ఉన్నాయి. ఒకటి 5 సంవత్సరాలు ఒక సెక్రటరీ కూర్చుంటున్నాడంటే అవకతవకలు జాకుండా ఉంటాయా? వాళ్ళు ఇల్లు ఒక నివాసం ఏర్పరచుకున్నారు. నాట్ ఓన్లీ ఆఫీసెస్, నివాసం ఏర్పరచుకుంటున్నారు అంతే. ఉదయం వస్తున్నారు, రాత్రి 10 దాకా అక్కడే కూర్చుంటున్నారు, సెటిల్మెంట్లు అక్కడే, అన్నీ అక్కడే. కనుక అందుకైనా సరే నేను చెప్తున్నాను కదా, దామోదర్ ప్రసాద్ సినిమాలు మానేశాడు, అవును సార్, ఇంకా దాని మీదే కూర్చున్నాడు. ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరే చెప్పాలి. అదే ప్రశ్న, దాంతో సమాధానం ప్రశ్న రెండు ఉంది. సినిమాలు మానేశాడు, ఉదయం వస్తున్నాడు 9 గంటలకి, రాత్రి 10 గంటల దాకా అక్కడే ఉంటున్నాడు. మరి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? 5 సంవత్సరాలు అయింది ఆయన సెక్రటరీ. ఓకే, సో మెనీ పీపుల్, ఛాంబరు కౌన్సిల్ అవకతవకలు జరుగుతున్నాయి, ఇది జరుగుతున్నాయి. ఇన్ఫర్మేషన్ ఈసీ మెంబర్స్కి లేదు, ఈసీ మీటింగ్ బైలా ఫాలో అవ్వట్లేదు, బైలా రూల్ ఫాలో అవ్వట్లేదు, ఏదో మొత్తం టోటల్గా ఇంకా అన్నీ చాలా ఉన్నాయి. కనుక మీరు ఇందాక అవకతవకలు అని చెప్పారు కదా, ఈ అవకతవకలు అన్నింటిలోనూ యూనియన్లో ఉంటాయి. చిత్రపూర్ కాలనీలో మరీ కుంభకోణాలు అందరికీ మొత్తం టోటల్గా కౌన్సిలే అక్కడ క్యారా పట్టర్స్ అందరూ అక్కడే కూర్చుంటారు వచ్చి. అది ఇక్కడ ఏదో చెప్తున్నాను కదా, దాని అందరికీ బాగా చంద్రబాబు శ్రీనివాసరావు ఉన్నాడు, ఒక రోగ్గాడు, అటు రోగ్ కన్నా దారుణ వాడు అంతే. వాడు అది కాదు, సొసైటీ ల్యాండ్కి డబ్బులు ఇవ్వడం ఏంటి? సొసైటీ ల్యాండ్ ప్రజల డబ్బు, అదే సొసైటీ ల్యాండ్కి కూడా డబ్బులు నియమించుకున్న వాళ్ళే కదా సార్, వాళ్ళు మీరు నియమించుకున్న వాళ్ళేగా. ఎవరు నియమించుకున్నారంటే ఒకటండి, తప్పు జరిగినప్పుడు నేను తప్పు చేసినా దాన్ని ప్రశ్నించవచ్చు, మీరు తప్పు చేసినా ప్రశ్నించవచ్చు. అక్కడ ప్రశ్నించే హక్కు ఉంటే మీ దగ్గర చెప్పను, అక్కడ ప్రశ్నించే హక్కు లేకపోతే మీ దగ్గర చెప్తాను. లోకేష్ గారిని కలిసే అవకాశం ఉంటే మీ దగ్గర చెప్పను, నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసే అవకాశం ఉంటే మీ దగ్గర చెప్పను, పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉంటే మీ దగ్గర చెప్పను. మీ దగ్గర ఎందుకు చెప్తామంటే ఏ కోసానైనా మీ దగ్గర నేను మాట్లాడింది మీ దగ్గరికి వెళ్తుందేమో, అది నిజం ఉందా అబద్ధం ఉందా దాన్ని వెరిఫై చేసుకుంటారేమో అనేది ఈజ్ ఆ మీడియా ద్వారా చెప్తాం. అంటే మనకు అవకాశం డైరెక్ట్గా కలిసే అవకాశం లేనప్పుడు ఎక్కడ చెప్తాం? మీడియా ద్వారా చెప్తాం. అది థ్యాంక్ యూ. రైట్ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.